ఆరెంజ్ సినిమా పాటలకు షేక్ అవుతున్న సినిమా థియేటర్లు ఒక్కసారి కాదు రెండోసారి కూడా ఆరెంజ్ రిలీజ్ చేస్తే ఇప్పటి యూత్ థియేటర్స్ కు జాతరలా పోటెత్తుతున్నారు. పాత సినిమాల రిలీజ్ దెబ్బకి కొత్త సినిమా దడుచుకుంటున్నాయి. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్స్ కు ప్రేక్షకులు రావట్లేదు. ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ప్రీమియర్ షో వరకు ప్రేక్షకులు వచ్చి ఆగిపోతున్నారు. 9 love stories. ఆ తర్వాత మొదలయ్యే షోకు టికెట్లు తెగితే అదృష్టంగా భావించాలి తప్ప సినిమాకు ప్రేక్షకులు వస్తారని నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు. ఇదిలా ఉంటే గత 2 సంవత్సరాలుగా టాలీవుడ్ లో పాత సినిమాల రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ అంటే ఎవరు చూస్తారులే అనుకునే స్థాయి నుండి ఎవరు చూసినా రిలీజ్లే చూడాలనే స్థాయికి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఆరెంజ్ ఎంత సందడి చేసిందో చూసే ఉంటాం. మరి ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, మెగా నిర్మాత నాగబాబు, హీరో రామ్ చరణ్ సైతం షేక్ అయ్యేలా బీభత్సమైన ఆదరణ దక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు డాన్స్ చేస్తూ కోరస్ పాడుతూ రచ్చ చేశారు కూడా. ఒక్కరు కూడా తమ సీట్లో కూర్చోకుండా ఎగిరి గంతులు వేశారు. ఆడమగ అనే తేడా లేకుండా యూత్ ఏజ్ కుర్రకారు కెవ్వు కేక అనిపించారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తే యూత్ కి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి కారణం ఈ సినిమాలో హరీష్ జాయ్రాజ్ అందించిన పాటలు. ఇందులో ఉన్న అన్ని పాటలు ట్రెండ్ సెట్ క్రియేట్ చేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఈ పాటలైతే బాగుంటాయి, కానీ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కొత్తగా ఉండాలని ఆ సమయానికి వచ్చిన అడ్వాన్స్ ట్రెండీ లవ్ స్టోరీలో ఈ సినిమాకు తెరకెక్కించారు. దీంతో ఈ ట్రెండ్ కి లవ్ స్టోరీ అప్పటి తరానికి ఎక్కలేదు. అంటే ఒక అమ్మాయిని ప్రేమించిన యువకుడు కొంతకాలానికి ప్రేమ తగ్గిందని మరొక అమ్మాయిని ప్రేమించడం, మళ్ళీ ప్రేమ తగ్గితే ఇంకొక అమ్మాయిని ప్రేమించడం, ఇలా ప్రేమ అనే పదానికి అర్థం పర్థం లేకుండా చేశారని ఈ సినిమాను 2010లో అట్టా ఫ్లాప్ చేశారు. చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. రామ్ చరణ్ చాలా విమర్శల పాలయ్యారు. నిర్మాతగా నాగబాబుని సైతం ఆర్థికంగా అన్ని కోల్పోయేలా రోడ్డును పడేసేలా కూడా చేసింది ఈ చిత్రం. అయితే కాలం మారడంతో ఇప్పటి యువత మైండ్ సెట్ మారింది. ప్రేమ అనే పదానికి అర్థాన్ని మార్చారు. కరెక్ట్గా ఈ సినిమాలో ఉండే కాన్సెప్ట్ తగ్గట్టుగా ఇప్పటి ట్రెండ్ ఉంది కాబట్టి ఈ సినిమా ఇప్పటి తరానికి నచ్చుతోంది. అందుకే ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వ్యాలంటైన్స్ డేకి రెండోసారి రిలీజ్ చేయగా మళ్ళీ అదే స్థాయిలో థియేటర్స్ లో హంగామా చేశారు. పాటలు పాడుతూ, గంతులు వేస్తూ, గాల్లో పేపర్లు జల్లుతూ బీభత్సం సృష్టించారు. ఒక రకంగా చెప్పాలంటే రిలీజ్ లో ఆరెంజ్ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ఈ సినిమాను ఎగబడి చూసేందుకు ఇష్టపడతారని అభిప్రాయపడొచ్చు.